ఈ కొట్లెట్ కీస్ అంటే కట్లెట్స్ అనేవి కొంచెం మన రెగ్యులర్ స్టైల్ ఆఫ్ కట్లెట్స్కి కాస్త డిఫరెంట్గా ఉంటుంది. అండ్ మనకు ముందుగానే తెలిసినట్టుగానే నాన్ వెజిటేరియన్ ఫుల్గా డామినేట్ చేసి వస్తుంది ఈ వీక్ మొత్తం. సో ఈరోజు మనం తయారు చేసుకునే ఈ కట్లెట్స్, ఈ కొట్లెట్ కీస్లో బేస్ అనేది అంటే ఆ టెక్స్చర్ మైదా లేకపోతే పొటాటో యూస్ చేసి మనం తయారు చేసుకుంటాం, లేకపోతే శనగపిండి యూస్ చేసి తయారు చేసుకుంటాం కదా. ఇక్కడ మనం బ్రెడ్ని యూస్ చేసి తయారు చేసేసుకుందాం. సింపుల్గా కట్లెట్ సర్వ్ చేస్తే ఏం బాగుంటుంది, దానికి కాంబినేషన్ లాగా నేను కంప్లీట్ హ్యాంబర్గర్ లాగా సర్వ్ చేసేద్దామని డిసైడ్ అయిపోయాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. చాలా చాలా సింపుల్. ఇలా యూస్ చేస్తున్నాను ల్యాంబ్ మిన్స్ అనమాట, అంటే కీమా. ల్యాంబ్ కానీ లేకపోతే మటన్ కీమా, మటన్ కానీ లేకపోతే చికెన్ కీమా కానీ, ఫిష్ని కూడా ఫైన్గా మిన్స్ చేసుకుని ప్రాన్స్ కూడా యాడ్ చేయొచ్చు. క్రియేటివిటీ మీ ఇష్టం. ఓకే, వెజిటేరియన్స్ అయితే మాత్రం వెజిటేబుల్స్ని అంటే అన్ని రకాల బీన్స్, క్యారెట్లు, క్యాప్సికమ్ ముక్కలు అన్నీ చాలా ఫైన్గా ప్రాసెసర్లో వేసుకుని టపీమని చాప్ చేసేసుకున్నా, లేకపోతే మిక్సీలో కచ్చా పక్కగా చాప్ చేసి పెట్టుకున్నా కూడా ఆ మిన్స్ కూడా యూస్ చేయొచ్చు. చూస్తూ ఇంకొక రెసిపీ కూడా చెప్పేస్తాను. ఓకే, సో మిన్స్ తర్వాత నేను ఇక్కడ బ్రెడ్ని కూడా యూస్ చేస్తున్నాను. జనరల్గా అయితే ఒక బ్రెడ్తో చూపించచ్చు, కానీ నేను 2 రకాల బ్రెడ్స్ని యూస్ చేస్తున్నాను అనమాట. 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూజింగ్ ద సేమ్ బ్రెడ్. కాస్త పాలు, కాచి చల్లార్చి పెట్టుకున్న పాలు, ఉల్లిపాయ ముక్కల్ని కాస్త స్మార్ట్గా ముందుగానే తరిగేసుకున్నాను. దీంట్లో మిగతా వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేసేద్దాము. ఐ థింక్ కాస్త ఈ రెడ్ బెల్ పెప్పర్స్ అండ్ క్యాప్సికమ్ వేస్తే సూపర్గా ఉంటుంది. చిన్న ముక్క అయినా సరిపోతుంది. పర్ఫెక్ట్ బర్గర్ లాగా దీన్ని సర్వ్ చేద్దాము. ఫుల్గా నోరూరిపోతుంది, వెంటనే మీరు తయారు చేసేసుకుంటారు. వెజీస్ సెక్షన్ ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు మనం బ్రెడ్ని కట్ చేసుకుందాము. సేమ్ బ్రెడ్ని 2 డిఫరెంట్ వేస్ లాగా యూస్ చేద్దామని అన్నాను కదా. ఫస్ట్ థింగ్ ఇస్ ఇలా చాంక్స్ లాగా. ఏంట్రా బాబు అనుకుంటున్నారు కదా, చెప్తా. ఓకే, ఫస్ట్ ఈ బ్రెడ్ ముక్కల్ని మనం పాలల్లో సోక్ చేసుకుందాము. ఎస్, ప్యాన్ సూపర్ హాట్గా ఆల్రెడీ తయారు చేసేసుకున్నాను కూడా. ఇక్కడ నేను పాలని యాడ్ చేస్తున్నాను సోక్ చేయడానికి. లైట్గా క్రష్ చేసేసుకున్నా. ఈ మిక్స్చర్ని నేను ఒక 5 నిమిషాల వరకు పక్కన పెట్టేస్తాను, సో దట్ పర్ఫెక్ట్గా సాఫ్ట్గా తయారవుతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత రెసిపీని కంటిన్యూ చేద్దాం. ఎస్, 5 మినిట్స్ తర్వాత నైస్ అండ్ సాఫ్ట్గా తయారైంది. ఇందులో నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ రెడ్ బెల్ పెప్పర్స్ అండ్ క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకుంటున్నాను. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ మన ఇష్టం అనమాట, మన క్రియేటివిటీ. ఫ్రిడ్జ్లో దొరికిన ప్రతి ఒక్క వెజిటేబుల్ని కూడా బుజ్జుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసుకుంటున్నాను ఆనియన్ ముక్కల్ని, ఈ కీమా, ఓకే, కాస్త ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్ అండ్ దట్స్ ఆల్. కావాలంటే వేరే స్పైసెస్ కూడా యాడ్ చేయొచ్చు, కానీ నేను చాలా ఫ్లేవర్ఫుల్గా మీట్ ఫ్లేవరే డామినేట్ అయ్యేటట్టుగా తయారు చేసుకుంటున్నాను. మొత్తం కలిపేసుకుందాము పర్ఫెక్ట్ ముద్దలాగా. బ్రెడ్ దీనికి కావాల్సిన కన్సిస్టెన్సీని యాడ్ చేస్తుంది. కలిపేసుకుందాం అండ్ బుజ్జి బుజ్జి ప్యాటీస్ లాగా తయారు చేసుకుందాం. మంచి బ్యూటిఫుల్ మీటీ మిక్స్చర్ని రెడీ చేసేసుకున్నాము. ఇప్పుడు నేను ప్యాన్లో కాస్త ఆయిల్ యాడ్ చేస్తున్నాను. హాట్గా తయారు చేసేసుకున్నాం కదా. అండ్ బుజ్జి బుజ్జి టిక్కాస్ లాగా, ప్యాటీస్ లాగా, కట్లెట్స్ లాగా దీన్ని తయారు చేసేసుకున్నాం. బ్రెడ్ వేసుకున్నాం కాబట్టి, పాలు వేసుకున్నాం కాబట్టి అండ్ మీట్ కాబట్టి కొంచెం స్టిక్కీగానే ఉంటుంది, పర్వాలేదు. ఫ్రై అవుతే పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి.
కట్లెట్స్ని బ్రెడ్ తోటి, గ్రిల్డ్ బ్రెడ్ తోటి కూడా సర్వ్ చేయొచ్చు, సింపుల్గా సాలెడ్ తోటి సర్వ్ చేయొచ్చు. ఇలాగే ఒక కంప్లీట్ మీల్ అయిపోతుంది. నేనైతే క్విక్గా లెటస్ అండ్ టమాటో యూస్ చేసి ఒక క్విక్ సాలెడ్ తయారు చేసేస్తాను. దాంతోపాటు కొంచెం బ్రెడ్ని కూడా గ్రిల్ చేసేస్తే కంప్లీట్ పర్ఫెక్ట్ మీల్ అయిపోతుంది. ఆ పని కూడా ఇప్పుడు మనం చూసేసుకుందాం, ఇది ఫ్రై అవుతూ ఉండగా. సో ఇలా మూవ్ చేస్తే ట్రబుల్ చేయకుండా బుద్ధిమంతుల్లాగా ఈ ప్యాటీస్ అనేవి, ఈ కట్లెట్స్ అనేవి పక్కకు జరగాలి. అప్పుడు మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేసినట్టు. లుక్ అట్ ఇట్, పర్ఫెక్ట్గా కుక్ అవుతున్నాయి. తిప్పేసుకుందాం. స్పూన్ హెల్ప్ తీసుకుందాం. మనం ఇందులో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బైండింగ్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేయలేదు కాబట్టి కొంచెం కుక్ అయ్యేంత వరకు కాస్త ఇలా జాగ్రత్త పడాలి. సో క్రిస్పీ క్రంచీ బ్యూటిఫుల్ కట్లెట్స్ని తయారు చేసుకుంటున్నాం మనం. ఇక్కడ కుక్ అవుతూ ఉండగా నేను ఇక్కడ క్విక్ సాలెడ్ ఒకటి తయారు చేసేస్తాను. సాలెడ్ బోరింగే కాదు, ఇలా ఈజీగా కూడాను తయారు చేసేసుకోవచ్చు. ఓకే, వేసుకుంటున్నాను. ఫస్ట్ లోరసో లెట్యూస్ లీవ్స్, ఆనియన్ కూడా యూజ్ చేద్దాము. ఎంత ఫాస్ట్ అంటే రియల్ టైంలో మీ ముందరే ఒక సాలెడ్ తయారు చేస్తాను. ఎటువంటి ఫ్యాన్సీ రెస్టారెంట్కైనా కూడా పర్ఫెక్ట్ టఫ్ కాంపిటీషన్ ఇవ్వగలుగుతుంది ఈ క్విక్ సాలెడ్. నేను లైట్గా క్రష్ చేసేసుకుంటాను. టమాటో, కూడా చాంక్స్లా కట్ చేసుకుంటున్నాను. దేశీ టమాటోస్ యూస్ చేస్తున్నాను కాబట్టి ఈ లోపల ఉన్న పార్ట్ని నేను తీసేస్తాను. జస్ట్ ఆ టమాటో థిక్ స్కిన్ వాడదాం. ఇక్కడ ముక్కలు, టాస్, కాస్త ఉప్పు. నిజం చెప్పాలంటే డ్రెస్సింగ్ సపరేట్గా కూడా కలిపేసి యాడ్ చేసుకోవచ్చు. ఇలా అయితే కొంచెం ఫాస్ట్గా అయిపోతుందని లేజీగా. ఓకే, ఆనియన్స్ చాలా ఘాటుగా ఉన్నాయి. సో కొంచెం సేపు ఈ సాలెడ్ని పక్కన పెట్టుకుంటే ఈ ఫ్లేవర్స్లో సోక్ అయ్యి ఆనియన్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి, ఇలా కళ్ళు మండకుండా. కాస్త ఆలివ్ ఆయిల్ అండ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోకపోతే నాకు మనశ్శాంతి ఉండదు, అందుకని కాస్త చిల్లీ ఫ్లేక్స్. లైట్ మిక్స్. సాలెడ్ కూడా రెడీ అయిపోయింది. బ్యూటిఫుల్ సాలెడ్ రెడీ చేసేసుకున్నాను. బ్రెడ్ని కూడా లైట్గా కట్ చేసేసుకున్నా, ప్రెజెంటేషన్కి వీలుగా ఉంటుంది. మనం కట్లెట్స్ని తీసి పక్కన పెట్టేసుకుందాము. కొంచెం కలర్ రావాలి, ఇంకా కలర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో కడుగు పెట్టేద్దాం. సో ఎస్, పర్ఫెక్ట్గా కలర్ మారింది. తీసి పక్కన పెట్టేసుకున్నాము. బ్రెడ్ని పాలలో సోక్ చేసి కుక్ చేసుకుంటున్నాం కాబట్టి చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది. అండ్ ఆయిల్ కూడాను జస్ట్ ప్యాటీస్ని డీప్ ఫ్రై చేయకుండా ప్యాన్ ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఎక్కువగానే కనిపిస్తుంది, కానీ ఇట్స్ ఓకే. పక్కన పెట్టేసుకున్నాం. ఈ ప్యాన్లో ఆయిల్స్లో ఫ్లేవర్స్ అండ్ కలర్స్ ఏం కనిపించకపోయినా కూడాను బోల్డ్ అంతా రిచ్నెస్ అందులో ఉందన్నమాట. దాన్ని ఎప్పటిలాగే యూస్ చేసుకోవాలి కదా, అందుకని వేసి పెట్టేసుకుంటాను. ఇందులోనే క్రిస్పీగా ఫ్రై చేసుకుంటున్నాను ఈ ఫ్లేవర్ఫుల్ ఆయిల్లో. సాలెడ్ రెడీ చేసుకున్నాము. బ్యూటిఫుల్ 2 minutes సాలెడ్ రెడీ చేసేసుకున్నాము. అండ్ కట్లెట్స్ రెడీ చేసేసుకున్నాం. ఇంకా డైరెక్ట్గా ప్రెజెంటేషన్లో కలిసి
దట్స్ ఆల్. కావాలి అంటే కాస్త కెచప్ కానీ మేయో కానీ ఇవన్నీ కూడా యాడ్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ సాసెస్ కూడా ఏమి అవసరం లేనంత ఫ్లేవర్ఫుల్గా క్విక్గా తయారు చేసేసుకున్నాము. కానీ అలవాటు ప్రకారం కొంచెం కెచప్ కూడా యాడ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది.